హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మష్రూమ్ పకోడా తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. మష్రూమ్ పకోడా తయారు చేసుకునే దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ముందుగా మష్రూమ్ని మనము దీనిపైన అంతా డస్ట్ తీసేసి సాల్ట్ వేసి 10 నిమిషాల సేపు నానబెట్టానండి. వాటర్ అన్నీ వచ్చేసాయి. అవి పిండి ఇలా పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకున్నామండి. 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను. 1/2 టీ స్పూన్ మైదా పిండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, టీ స్పూన్ బియ్యం పిండి, పసుపు, కేసరి కలర్ అండి, ఇది కూడా వేసుకుంటున్నాము. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 కప్పు శనగపిండి అండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాము. కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నామండి. ఎక్కువ వాటర్ పట్టవండి మష్రూమ్ పకోడాకి. ఈ విధంగా కలిపానండి. ఇప్పుడు మష్రూమ్ వేసుకుంటాము. సాల్ట్ వేసి 10 నిమిషాల సేపు నానబెట్టానండి మష్రూమ్ని. ఇప్పుడు చూసుకొని వేసుకుందామండి మనం సాల్ట్. పకోడాకి కొద్దిగా వేసానండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకుందామండి మష్రూమ్ పట్టేలాగా. అంతా కలుపుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడరు లైట్గా వేసుకుందామండి. ఎక్కువగా వేసుకోకూడదు, టేస్ట్ అంత బాగుండదండి. కొద్దిగా చికెన్ పౌడరు, కొద్దిగా గరం మసాలా అండి, ఇవి కూడా వేసి బాగా కలిపి పెట్టుకుందాము 1 నిమిషం పాటు. మసాలా అంతా పట్టించి 5 నిమిషాల సేపు పక్కన పెట్టారండి. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ పకోడాని కొద్దిగా వేసుకుందామండి మనము. ఈ మష్రూమ్ పకోడా చాలా టేస్ట్ అండి. అతి తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చండి మనము. మష్రూమ్ గ్రేవీ, కర్రీ అలాంటివన్నీ చేసుకోవచ్చండి. పకోడా అలాంటివి. ఇప్పుడు కింది పక్కన కాలాయండి. ఇప్పుడు పై పక్కన కాలాలి కదా, ఇవి బాగా చిన్నగా అలాగా తిప్పుకుందామండి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించానండి. ఈ విధంగా తయారయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అన్నీ ఇదే విధంగా వేసుకుందామండి. చూసారు కదండి, మష్రూమ్ పకోడా తయారు చేసుకునే విధానం చాలా సింపుల్ అండి. చూడండి ఎంత నీట్గా కాలిందో. ఆయిల్ కూడా పెద్దగా లాగదండి. ఇది ఈవినింగ్ టైంలో మనము స్నాక్స్గా తినొచ్చండి.